దానికి కీర్తన పాడండి. అయ్యగారండి నేను పాడతానండి. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేస్తాం. తండ్రివైన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్ముడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ సాయంకాలం వేళ మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించిన భాగ్యాన్ని మా కొరకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృపాక్షేమం మా కొరకు దయచేయండి. నీ యొక్క దీవెన మా కొరకు దయచేయండి ప్రభువా. ఈ సాయంకాల ఈ స్తుతి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంలో నీ కృపనిమ్మని యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. పాడండి అమ్మా. పాడండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుండాతండు, అవని 10,000 బహుశ్రేష్ఠుండాతండు, ఎవరు ఆయన కిలలో సమరూపు పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగాతని గుర్తింపగలనమ్మ, అవలీలగాతని గుర్తింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల ఒలె పొదిగిన కనులు, విలువగు రతనాల ఒలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన సూపొసగే వరమేరి తనయుండు, విలువైన సూపొసగే వరమేరి తనయుండు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతని నోరతి మధురంబు మధురంబు, అతని నోరతి మధురంబు మధురంబు, అతని పలువరస పగడాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరస, ఎంతో సుందరుడమ్మ. ఉంటానండి. వందనాలయ్య గారు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో లాస్ట్ లో అందుకుందాం అనుకున్నాను, నేను మ్యూట్ లో పెట్టేశాను, చూసుకోవాలా, సారీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ యొక్క కాంటెక్స్ట్ కి తగినటువంటి పాటలు మీరు పాడుతున్నారు, అందుకు మీకు నా తరపున వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఇరిటేటింగ్ ఉంది, ఈ రోజు జలుబు చేసింది. సో కొద్ది నిమిషాల్లో దీన్ని మనం ముగించుకుందాం. అయితే నిన్న ఈశ్వరరావు గారికి చెప్పాను చదవమని, వారు సిద్ధంగా ఉంటే
ఈ 8వ వచనం నుంచి చివరి వరకు వారు చదవచ్చు. చదువుతున్నాను. సారీ Thank you very much. చదవండి సార్. స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకునేటకు వేరో ప్రియుని కన్నా ఈ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుతున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనపడుతున్నవి, అవి పాలతో కడగబడి నట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనపడుచున్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అను దేవదారు, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి దినాన 7వ వచనంతో మనం ఆఫ్ చేసాం. మరి యొక్క 7వ వచనం ఒకసారి మరలా మనం చూద్దాం. ఏడవ వచనంలో నేను పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారం మీది కావలి వారు నా పై వస్త్రము దొంగిలించిరి అంటాడు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడ్ల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్చెలినని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును అన్నట్టు. కనుక కావలి వారు ఆమెను కొట్టినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరు ఈ కావలి వారు అనంటే సంఘ కాపరులు అన్నదాన్ని మనం ఆలోచించవచ్చు. లేదా పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు, యాజకులు, సేవకులైన వారు, వీరందరినీ కూడా మనం ఇదే వరుసలో చూడవచ్చు. ఎందుకంటే కావలి వారికి పోల్చిన ఉపమానం ప్రభు చెప్తున్నటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఉపమానాల్లో కావలి వారికి వచ్చినటువంటి ఉపమానం, ఒక్క నిమిషం. ఈ కావలి వారిని గురించినటువంటి ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన కాలంలో ఖడ్గము వచ్చుచున్నదని సంఘానికి ప్రకటన చేయవాడు కావలి, లేదంటే శత్రువు వస్తున్నాడని సమాచారం ఇచ్చేవాడు కావలి. కనుక కావలి వారు అంటే హెచ్చరిక చేసేటువంటి వారు, దేవుని ప్రజలను హెచ్చరిక చేసి రాబోతున్నటువంటి కీడును ఉగ్రత నుండి తప్పించేవారు వారు. అది నిజమైనటువంటి కావలి. ఎవరు వారంటే ఆత్మీయ అంతస్తు కలిగినటువంటి వారు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్వం కూడా ఈ అధ్యాయంలో మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ సంఘం ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. కావలి వారి యొక్క పరిస్థితులు తగ్గినట్టుగా కనపడుతుంది. కనుక వారు పైన ఉన్నటువంటి కావలి వారైనా, వీధుల్లో ఉన్నటువంటి కావలి వారైనప్పటికీ కూడా వారి ఆత్మీయ అంతస్తు ఏంటి అని అంటే సంఘం కంటే కూడా తక్కువ ఉన్నటువంటి స్థాయి, సంఘము కంటే కూడా తక్కువ ఉన్నటువంటి స్థాయి.
కనుక ఈ యొక్క కాపరత్వంలో ఉన్నటువంటి బలహీనతను మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక సంఘం అంతస్తులో ఉన్నది, ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారట. ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకోపోయారు. కాబట్టి ఏమంటుంది, టేకింగ్ హెర్ ఫర్ ఏ సస్పిషియస్ క్యారెక్టర్. ఆమె ఎవరో అన్నట్టుగా ఒక అనుమానాస్పదమైనటువంటి లక్షణం కలిగినటువంటి స్త్రీగా ఆమెను వారు తలంచుకున్నారు తప్ప, ఈమె సంఘము, వధువు సంఘము ఆత్మీయమైనటువంటి ఉన్నంత అంతస్తు కలిగి క్రీస్తు యొక్క స్వరూపునకు మార్చబడినటువంటి సంఘము అనేటువంటి గుర్తింపు లేనటువంటి వారిగా ఉన్నారు. అయితే ఈమెకు నేను తినాను మడుదానో మనం చూసాం. నేను పడుకున్నాను, నేను లేవలేకపోతున్నాను, కనుక మరల కాలు బురదవుతాయేమో అనేటువంటి ఈ తలంపుల్లో ఆమె ఉంది గనక, ఆలస్యమైంది గనక తలుపు తీటు ప్రియుడు వెళ్ళిపోయాడు. వెతుక్కుంటూ వెళుతున్నటువంటి ఈమె ఆ వెతుకులాటలో, అనగా మరలా సిన్సియర్గా తన ప్రార్థనా జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో ప్రభువుని వెతుకుతున్నటువంటి స్థితిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అనుభవంలోనికి రానిటువంటి వారు అపార్థం చేసుకుంటున్నారు. ఈ అనుభవంలోనికి రానిటువంటి వారు ఆమెను గురించి అపార్థం చేసుకుంటున్నారు. అంటే సంఘం ఎలా ఉంది, సంఘ కాపరత్వం ఎలా ఉంది అనే దానిని మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. సంఘం యొక్క ఆత్మీయ స్థాయి ఏంటి, కాపరు యొక్క ఆత్మీయ స్థాయి ఏంటి? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ ఆర్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ మోర్ స్పిరిచువల్ దెన్ మీ, డెఫినెట్లీ ఐ విల్ బౌ మై హెడ్ బిఫోర్ యూ. ఎందుకంటే నేను కాపర్నైతే అవ్వచ్చు, అంగీలు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆర్డైన్ మినిస్ట్రీ అభిషక్త గురు పరిచర్యలో ఉండవచ్చు. కానీ ఒక సంఘస్థురాలు కానీ, ఒక సంఘస్థుడు కానీ ఆధ్యాత్మిక స్థితిలో మాకంటే ఉన్నత అంతస్తులో ఉన్నప్పుడు డెఫినెట్లీ మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఎవరైనా సరే, అది నా పర్సనల్ అది. నాకంటే వారు స్పిరిచువల్ అనుకున్నప్పుడు వారిని ఎక్కువ గౌరవించుకుంటాం. ఎందుకంటే వారి ఆత్మీయ అంతస్తును చూస్తూ ఉంటాను కదా. అది కావాలి మనకి. సహజంగా ఎలా ఉండాలి కాపరత్వం అంటే, సంఘ స్థాయి కంటే కూడా కాపరత్వపు ఆత్మీయ స్థాయి ఎక్కువ ఉండాలి. అప్పుడే కదా మేత పెట్టగలిగేది, అప్పుడే కదా కాయగలిగేది. అదే లేకపోతే ఆ యొక్క కాపరత్వం ఇబ్బంది కలిగినటువంటిది. కాబట్టి దీనిని ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ కాపరత్వంలో ఆ అంతస్తు ఎరగిన వారి కనుక ఒక సస్పిషియస్ క్యారెక్టర్ గా ఆమెను గుర్తించుకుని ఆమెను అడ్డగించారు. ఆమెకున్నది ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి అని అంటే, ప్రభువుని వెతకలాడాలనేటువంటి ఒక తొందరపాటుతనం, ప్రభువుని వెతకలాడేటువంటి తొందరపాటు. దీనిని ఏమంటాడంటే హర్ వైల్డ్ యాంగ్జైటీ. అంటే ఆ యొక్క వెతకాలి అనేటువంటి ఆతురత, ఇట్స్ వైల్డ్, అటవిక, అంటే కొంచెం కఠిన తత్వం. వెతకాలనేటువంటి విధానంలో ఉండు ఆయన తోసుకెళ్ళిపోతామే ఆ ఆలోచన అన్నమాట. అంటే వీరు కావలి వారు, వీరికి నేను సమాధానం చెప్పాలి అనే స్థాయి కంటే నా ప్రియుడు వెళ్ళిపోతున్నాడు తప్పుకో అనేంత యాంగ్జైటీని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో వాళ్ళకి ఏముంటుందంటే ఈగో ఉంటుంది కదా. వీఆర్ ద వాచ్మ్యాన్, వీఆర్ ద సోల్జర్స్, ఏదో ఉంటుంది. కనుక వాళ్ళు తోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, లేదా దాటుకుని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వారు ఏం చేశారట, వారి యొక్క వైలెన్స్ ని ఇక్కడ ఉపయోగించారు. సో షీ రిఫ్యూజ్డ్ అంటిల్ ద యూజ్డ్ వైలెన్స్. వారు హింస జరిగించేటంత వరకు కూడా వారు అడ్డగిస్తున్న దానిని ఆమె త్రోసిపుచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి ఏం చేశారంటే ఆమెను గాయపరిచారు, ఆమె యొక్క వస్త్రాన్ని తీసేసుకున్నారు. కనుక ఏమిటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అంతస్తు కనుక ఏమిటి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువు సమీపంగా ఉన్న కాలంలోనే ఆయనను మనం వెతకాలి. ఆయన యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. అది దాటిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. ఈ రోజున మనకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఏ రోజున దేవుని గట్టిగా పట్టుకుందాం. ఒకవేళ రేపటి సంగతి ఏంటనేది మనకు తెలియదు. కానీ ఈ రోజు ఆయుష్ ఉంది కనుక ఈ రోజు ఖచ్చితంగా ప్రభువుని పట్టుకుని ఉందాం. అప్పుడు ఎక్కడుంటావు? ఒకవేళ రేపు ఉన్నా లేకపోయినా ప్రభుతో ఉంటాం.
ఆ అంతస్తులోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలనేది ప్రభు వారి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది పోగొట్టుకున్నది కనుక ఇప్పుడు మనల్ని సంపాదించుకునేటువంటి తపన ఆమె జీవితంలో కనబడుతున్నది. ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోలేనటువంటి కాపరులు ఆమెను అపార్థం చేసుకుని గాయపరిచిరి. కాబట్టి ఇక్కడ 8వ వచనానికి వచ్చినప్పటికి, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లినానని ఆయనకు తెలియచేయండి అని చెప్పు. ఎవరు ఇక యెరూషలేము కుమార్తెలు అంటే న్యూ కన్వర్ట్స్ అనేదాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. కొత్తగా ఆత్మీయ అంతస్తులోనికి వస్తున్నటువంటి వారు, క్రొత్తగా ఆత్మీయ అంతస్తులోనికి వస్తున్నటువంటి వారు. ఇన్ అదర్ వర్డ్స్, దే ఆర్ ద యంగ్ కన్వర్ట్స్. ఇంకొక మాట ఏం చెప్పుకుంటామంటే, వీక్ సెయింట్స్, బలహీనమైనటువంటి పరిశుద్ధతలోకి వచ్చారు. కానీ సంఘ స్థాయిని పోల్చుకున్నప్పుడు, వధువు సంఘ అంతస్తును పోల్చుకున్నప్పుడు ఆమె ఎదుట వీరు బలహీనులే. ఇక ఆమెకే కనపడలేదు ప్రభు అని అంటే ఇంకేం కనపడతారు? అక్కడ ఆత్మీయ అంతస్తును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా. యంగ్ కన్వర్ట్స్, వీక్ సెయింట్స్, వీక్ బిలీవర్స్, బలహీనులైనటువంటి విశ్వాసులు, బలహీనులైనటువంటి పరిశుద్ధులు, నూతనంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు. కనుక ఆధ్యాత్మిక అంతస్తులు, వధువు సంఘ అంతస్తులోనికి వెళ్ళినటువంటి వీరు, ఈమె వీరిని అడుగుతుంది, మీరైనా ప్రభువుని కనుక్కుంటే చెప్పండి అంటారు. ఏదో ఒక పాట పాడి ప్రార్థన చేసుకుని ఆమెను అనుకునేటువంటి మనకి ఆత్మీయ అంతస్తు స్థాయి ఎక్కడ ఉంటుంది? కాబట్టి వీళ్ళు బలహీనమైనటువంటి పరిశుద్ధులు, బలహీనమైనటువంటి విశ్వాసులు, వీళ్ళని కూడా అడుగుతుందట, ప్రభు ఎక్కడున్నాడు. కాబట్టి వీరికి ప్రభు అంటే ఎక్కువ తెలియదు. అంటే అంత ఆత్మీయ అంతస్తులోనికి వారు రాలేదు అనేటువంటి మాట చాలా చాలా వాస్తవం. అందుకనే ఏమంటుందట, మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందరు. కనుక తప్పనిసరిగా చెప్పండి, వధు సంఘము వరుడైన యేసును వెతుకుచున్నదని, ప్రియుని వెతుకుచున్నదని చెప్పండి. మీరు ప్రమాణం చేసి ఇదిగో చెప్తామని చెప్పండి అని చెప్పి వారిని ఒప్పింప చేయొచ్చినటువంటి స్థితిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వెతకడం అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ఫీలింగ్ ఆఫ్ రిపెంటెన్స్. ప్రభు దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా వెతకడం అంటే ఎంత పశ్చాత్తాపంగా ఉంటుందో, దొరుకుతున్న దానిని పోగొట్టుకునేటువంటి గడియ ఎంత పశ్చాత్తాపంగా ఉంటుందో. కానీ ఈమె యొక్క వధువు సంఘం యొక్క అంతస్తు స్థాయి ఎలా ఉందంటే పశ్చాత్తాప స్థితిలోకి వచ్చింది. అయ్యో, నేను పోగొట్టుకున్నానే, సమయాన్ని పోగొట్టుకున్నానే, ప్రభు వెళ్ళిపోయారే అనేటువంటి ఆత్మీయ ఈ అంతస్తులు వేదనలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తే, కొంచెం నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలుగు చేస్తుంది అనేదాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. సారీ, ఇవాళంతా కొంచెం జలుబు ఇరిటేట్ చేస్తుంది. కొంచెం నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలుగు చేసింది అనే దానిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజే ఆత్మీయమైన ఉన్నత అంతస్తు కొరకు మనం ప్రాకులాడుతూ, ఏ రోజుకి ఆ రోజే ప్రభువును గట్టిగా పట్టుకొని విడిచిపెట్టనటువంటి ఆత్మీయ అంతస్తులో మనం కొనసాగాలి. నేనంటే ఈ రోజు బెటర్గా ఉండటానికి ప్రయత్నం చేయాలా. దొరికినటువంటి ప్రభువును వదిలిపెట్టకుండా మన జీవితాల్లో కొనసాగించుకోవడం అనేది మనం చేయాలి. కాబట్టి యెరూషలేము కుమార్తెలారా, వారు ఒక సింపతి చూపిస్తున్నారట. బై దేర్ సింపతి అండ్ బై దేర్ సిమిలర్ రిలేషన్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ లవ్. వారు కూడా ప్రభువును వెతుకుతున్న వారే. కాబట్టి ఎలా ఉన్నారు? వారు చిన్న పిల్లల వలె ఉన్నారు. ఆత్మీయ అంతస్తులో చిన్న పిల్లల వలె ఉన్నారు. వారు పాపం, అయ్యో ప్రభు కనపడలేదంట, దొరికితే ప్రభువుకి చెప్దాం అనేటువంటి ఆ ఆలోచనలోనికి వారు వస్తున్నారట. అయితే ఆమె వలె యేసును ప్రేమించిన వారే గాని ఆమె అంత అంతస్తు వారికి లేదు
అనేటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వీరు ప్రభువుని గురించి అడుగుతున్నారు. స్త్రీలలో అధిక సుందరివైన దానా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? స్త్రీలలో అధిక సుందరమైన దానా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? సో ఈమె ఎలా ఉంది అనంటే, యెరూషలేము కుమార్తెలారా అనగా ఈ యొక్క సంఘంతో పోల్చుకున్నట్లయితే, ఆ విశ్వాసులను పోల్చుకున్నట్లయితే వారందరి కల్లా అధిక విశ్వాసం కలిగినది. దానిని మనం సౌందర్యము అని అన్నాం. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అంటుంది ఇన్ ద బిగినింగ్ చాప్టర్స్ లో. కనుక నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, నా సహోదరులు నన్ను కావలి ఉంచారు గనక ఈ ఎండకు నాకు ఆ ట్యాన్ పెరిగింది, ఆ నల్లని దానం వచ్చింది తప్ప ఇదిగో నేను నల్లని దానను కాదు అనేటువంటి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, స్త్రీలలో అధిక సుందర వగుదానా, ఎందుకు ఆమె యొక్క సౌందర్యం అంత గొప్పది అని అంటే, ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు వారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను. ఏ వాక్యము అంటే ఆది అందు ఉన్నటువంటి వాక్యం. ఆ ఆది అందు ఉన్నటువంటి వాక్యము ఎక్కడ ఉందట? ప్రభువుతో ఉండేను, ప్రభు అయి ఉండేను, వెలుగై ఉండేను, వేడిని కలిగి ఉండేను. కనుక వెలుగుగా ఉన్నారు, వేడిగా ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు అయి ఉన్నారు. కనుక తండ్రిలో స్వాస్థ్యమే కదా ఆయన కూడా, తండ్రిలో భాగమే కదా ఆయన కూడా, తండ్రితో కూడా ఉన్నవాడే కదా. కాబట్టి తగిన సమయం ముందు శరీరధారిగా మన కొరకు భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువుని చూస్తున్నప్పుడు యోహాను సువార్తికుడు ఆ మాట చెప్తాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పి ఆయన చీకటిలో సంచరించుండెను కానీ ప్రకాశించుండే కానీ ప్రజలు దానిని గుర్తించలేదు. ఆ వెలుగు చీకటిలో సంచరించున్నది కానీ వారు దానిని గుర్తించలేనటువంటి స్థాయిలో ఉన్నారు. ఆ వెలుగులో జీవం ఉండరు అంటారు. కనుక వెలుగైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, తండ్రితో ఉన్నటువంటి వాక్యము ఈ రోజున శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ప్రభువారు? వారి మధ్య ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలు చూసినటువంటి శిష్యుడు ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే, అద్వితీయ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను చూచితిమి. ఆయనతో సమమైనటువంటి వాడు ఎవరు కూడా లేరు. స్త్రీలలో అధిక సుందర బగుదానా, వేరు ప్రియుని కనని ప్రియుని విశేషం ఏమి? ఓ సంఘములో శ్రేష్టమైనది వధువు సంఘం. కనుక ఈ వధువు సంఘం ప్రభువుని గురించి మీరు దొరికితే నాకు చెప్పండి, మీరు కనబడితే నాకు చెప్పండి అన్నప్పుడు నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని వారు ప్రశ్నించగా ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి ఎందుకు పొగిడారు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఎందుకు ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి పొగిడారు అంటే, తండ్రి యొక్క అద్వితీయ కుమారుని యొక్క మహిమ గల మహిమ ఆయనలో వారు చూశారు. ఆ అద్వితీయ కుమారుని యొక్క మహిమ శిలువధారిగా శిలువ మీద మరణించినప్పుడు ఆ యొక్క శరీరం నుండి తీయబడినటువంటిది సంఘం. అందుకని నేడు దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వారు గాయపరచబడ్డారు, ఆదాము గాయపరచబడ్డాడు. ఆదాము రొమ్ము నుండి లేదా ప్రక్కటెముక నుండి తీయబడినది నారి, స్త్రీ. అలాగే సంఘం క్రీస్తు వారి యొక్క రొమ్ము నుంచి లేదా ప్రక్కటెముక నుండి అనగా పక్కన పొడవబడిన గాయము నుండి తీయబడినది క్రీస్తు సంఘం. కానీ ఈ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం ఏమిటంటే సేమ్ బాడీ. ఎలా అంటే ఆదాము నుండి అవ్వ వచ్చినప్పుడు ఆదాము అవ్వల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో, ఆదాము శరీరమే అవ్వ శరీరం, ఆదాము యొక్క రూపమే అవ్వ రూపం, ఆదాము యొక్క సమస్త వైఖరి ఆమె యొక్క వైఖరి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘం కూడా అంతే. క్రీస్తు ప్రక్కటెముక నుండి వచ్చినటువంటి సంఘం కనుక క్రీస్తు నైజమే ఆమె నైజం, క్రీస్తు యొక్క రూపమే ఆమె రూపం, క్రీస్తు యొక్క సమస్త విధానమే ఆమె విధానం. కనుక దీనితో పోల్చుకునగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేరు. ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు కూడా లేరు. ఎవరు అంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటంటే, ఇక ఆమె వర్ణించడం మొదలు పెట్టినట్లుగా
మనం చూస్తాం. ఆమె మహిమమూర్తి నుండి తీయబడ్డదే ఈ సుందరి. అందుకని ఆమెను ఏమన్నారంట? స్త్రీలలో అధిక సుందరి అగినదానా, నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? కనుక ఈ ఆధ్యాత్మిక అంతస్తు, ప్రభువారి యొక్క సత్య స్వరూపము, సంపూర్ణత నూతన విశ్వాసాలకు వచ్చిన వారికి తెలియదు గనక ఆమె వారికి కూడా చెప్తుంది, ఇది మన ప్రభు యొక్క లక్షణము, ఇది మన ప్రభు యొక్క మహిమ, ఇది మన ప్రభు యొక్క తేజస్సు, ఇది మన ప్రభు యొక్క నైజము అని గుర్తు చేస్తున్న విధానమే ఈ యొక్క వర్ణన. గుర్తు చేస్తున్న విధానమే ఈ యొక్క వర్ణన. 10వ వచనం మనం చూస్తాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు. కనుక ధవలవర్ణుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కాంప్లెక్షన్ వైజ్ గా ఇట్ ఇస్ వైట్, తెల్లని వాడు అంటాడు. తెల్లని వాడు, ఏ ఫెయిర్ మ్యాన్. ఆమెను పొగుడుతున్నాడు. స్త్రీలలో నీవు సుందరివి, యు ఆర్ ఫెయిర్ అంటాడు. అంటే నీవు పరిశుద్ధంగా చేయబడినదారు. కనుక ఈయనెవరు? పాపము లేనిటువంటి వాడు. ఇక్కడ తెలియనటువంటి మరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎలాగున తెలియనటువంటి మరే గర్భంలోనికి ఆయన ప్రవేశించాడు అని అంటే, ఆమె అందే చక్కని మాట అంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇది ఎలాగూ ప్రాప్తించును అంది. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది నాకు ఎలాగూ ప్రాప్తించును అనగానే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై ఉండును. కనుక ఎవరంటే పరిశుద్ధుడు దేవుని కుమారుడు. ఈ పరిశుద్ధుడు దేవుని కుమారుడు కనుక ఈయన యొక్క శరీర రక్తములు మనవలే శరీర రక్తములు కలిగిన వాడుగా వచ్చాడని చెప్తాడు భక్తుడైన పౌలు, లేదా హెబ్రీ గ్రంథకర్త. తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడై భూమి మీదకి వచ్చి మనందరి తరపున తన రక్తాన్ని చిందించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనందరి తరపున తన రక్తాన్ని చిందించి మన పాపాలను కడిగి వేసినటువంటి దేవుడు. అందుకోసమే యోబు భక్తుడు అంటాడు, 14వ అధ్యాయం ఒకట మనం జ్ఞాపకం చేసుకుంటాం చాలా సార్లు. ఏమంటాడు? పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు అంటాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు అనగా పాపము, మనందరం ఎవరు అంటే ఆదాము యొక్క పాపమును సంతరించుకున్న వారమే. అంటే మనం అందరం కూడా పాపులమే. 14వ అధ్యాయం 4వ వచనం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అన్నాడు యోబు గారు. ఆయనకు తెలిసిన జ్ఞానం అది. అలాగున ఎవడును పుట్టనేరడు అన్నాడు. అంటే ఎవరైనా పుడుతున్నాడు, ఎలా పుడతాం? తల్లిదండ్రుల నుంచి పుడతాం. తల్లిదండ్రుల నుంచి పుట్టినప్పుడు మన పరిస్థితి ఏంటి? కీర్తనకారుడు చెప్తాడు 51వ అధ్యాయంలో, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. సో బై బర్త్ వి ఆర్ ద సిన్నర్స్. ఏదో మనం తర్వాత వెళ్ళి ఆ చుట్ట తాగి, బీడి తాగి, సిగరెట్ తాగి, మందు తాగి, దొంగతనం చేసి అవన్నీ నెక్స్ట్, అవన్నీ కర్మ పాపాలు. అవన్నీ కూడా కర్మ పాపాలు. చేసిన పనులు అన్ని కూడా కర్మ పాపాలే. కానీ బై బర్త్, అయ్యా బాబు పుట్టిన బిడ్డ కదండి అంటే ఎస్ పరిశుద్ధుడే. అంటే ఇంకా పాప నైజం అనేది శరీర నైజం, కర్మ పాపం అనేది అంటున్నటువంటి పరిశుద్ధుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలు కదండి దేవునితో సమానులు కదండి అని అంటాం. చిన్నపిల్లలే దేవునితో సమానులే. అంటే ఎప్పటి వరకు అంటే శరీర సంబంధమైనటువంటి నైజంలోనికి, పాపంలోనికి అతడు రాకముందు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరూపం అని మనం అనుకుంటున్నాం. కానీ అందులో కూడా పుట్టినప్పుడు తల్లి గర్భం నుండి వచ్చాడే, అది పాపనైజం. దానిని కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు. దావీదు మహాభక్తుడు 51వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించాను. కనుక తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపి. కనుక అలాగ ఎవడు పుట్టలేడు అని అన్నాడు ఆయన. యోబు గారు అంటాడు, అలాగ ఎవడు పుట్టలేడు అంటాడు. ఏ తల్లిదండ్రుల నుంచి కూడా నీతి కలిగిన శరీరం కలిగి, నీతి కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కలిగి రాగలిగిన వారు ఎవరు కూడా లేరు. అది ఆయన చెప్పాడు. కానీ అది ఎలా రాగలడు అనేది దేవుని యొక్క ప్రణాళిక. క్రీస్తు ద్వారా
నెరవేర్చబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు పాప సహితనిలో నుండి పాపరహితుడు భూమి మీదకి వచ్చేసాడు. ఆయన యొక్క పరిచర్య కాలం, ఆయన యొక్క సేవా కాలం, ఆయన యొక్క సిలువ కాలం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన పరిశుద్ధ సిలువ రక్తం ద్వారా, అనగా తన పరిశుద్ధ రక్తం ద్వారా యాగము చేసి మనుషులందరి పాపములను క్షమించాడు. యోబు గారు కోరుకున్నటువంటి ప్రార్థన అక్కడ నెరవేరింది. యోబు గారి యొక్క ఆలోచన యేసువారి సిలువలో నెరవేరింది. కనుక యేసువారు మనందరి పాపాలు కూడా క్షమించినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. ధవలవర్ణుడు అంటాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, అనగా పాపము లేనివాడు, పాపము లేనటువంటి వాడు, బై బర్త్ సిన్లెస్ హ్యుమానిటీ, సిన్లెస్ నేచర్. నేను మార్క్స్ వార్త చెప్పేటప్పుడు 5వ అధ్యాయాన్ని డెఫినెట్ గా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. 4వ అధ్యాయం చివరి వచనాల నుంచి 5వ అధ్యాయం వరకు చూస్తే 4 అద్భుతాలు మనం చూసాం. ఈ మధ్య కాలంలో కూడా స్వస్థతల కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు ఇంకా లెసన్స్ మనం ధ్యానించినప్పుడు 4 మాటలు చెప్పాను. ఏంటి అది అంటే, ప్రకృతి మీద ప్రభు వారి యొక్క అధికారం, తర్వాత అపవాది మీద ప్రభు వారి యొక్క అధికారం, శానాన్ని గురించి మాట్లాడినప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ యొక్క 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన ముట్టింది, రోగం మీద ఆయనకున్న అధికారం. తర్వాత యాయిరు కుమార్తెను ఆయన లేపాడు, అనగా మరణం మీద ఆయనకున్నటువంటి అధికారం. హౌ హీ వాస్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ మిరకల్స్ అని అంటే, వన్ అండ్ ఓన్లీ నేచర్, ద సిన్లెస్ హ్యుమానిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద సిన్లెస్ హ్యుమానిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పాపము లేనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, దట్ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పాపము లేని శరీరం, పరిశుద్ధాత్మ నింపనేటువంటి శక్తి, ఇవి రెండు కలిసి ఇంత గొప్ప అద్భుతం చేసింది. చనిపోయిన వారిని లేపటం, దయ్యాలు పోగొట్టడం, సాతాన్ని పోగొట్టడం, కుష్ఠరోగులు బాగు చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగింది అంటే ఆ శరీరంలోనే. కాబట్టి ఏమన్నాడు, ధవలవర్ణుడు అంటాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, పాపం లేనటువంటి వాడు, హేమమంత తెల్లని వాడు అని చెప్పి ఆమె ప్రభు వారి యొక్క గుర్తులు చెప్తుంది. రెండవది అంటది కదా, రక్తవర్ణుడు. రక్తవర్ణుడు ఎలాగ రక్తవర్ణుడు అని అంటే, ఇదిగో శిలువ మరణం నొందుట ద్వారా, శిలువ మరణం నొందుట ద్వారా ఆయన రక్తవర్ణుడు. కనుక ఏమిటి అని అంటే, శిలువ మీద తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు యేసుక్రీస్తే. ఏ దేవుడు కూడా మానవాళి వరకు చనిపోలేదు, ఏ దేవుడు కూడా మానవాళి కొరకు చనిపోలేదు. కేవలం యేసుక్రీస్తు మనుష్యుల యొక్క పాపములను బట్టి దాన్ని పరిహారం చేయడానికి శిలువ రక్తం చిందించినటువంటి వ్యక్తి. అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వేదాలలో ఉన్నటువంటి బలి అర్పణ ఆయనే, వేదాలలో ఉన్నటువంటి బలి అర్పణ ఆయనే. కనుక ఆ యొక్క మేకకి ఏం చేయాలంటాడు, ముండ్ల కంపను చుట్టాలంట తల మీద, దాని 4 కాళ్ళకు గాయాలు చేయాలంట, దానికి సురాపానం చేయించాలంట, దానిని వధించాలంట. అలాంటి రూపం కలిగిన, అలాంటి కార్యం చేసిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? వేదాల్లో చెప్పబడేటువంటి ఈ యొక్క బలి యజ్ఞాన్ని చేసినటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే నో వన్, వి కెన్ ఫైండ్ నో వన్. ఎవరిని కూడా మనం చూడలేం. మరి ఎవరి గురించి వేదాలు చెప్పినాయి అంటే కేవలం యేసుక్రీస్తుని గురించి. అలాగను మరణించిన వారు ఎవరైనా ఉన్నారా? పాపుల యొక్క ప్రజల యొక్క పాప పరిహార్థం అంటే కేవలం ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే సిలువధారి అయి, ఇదిగో 4 అంటే 2 చేతులకు 2 కాళ్ళకు ఇదిగో మేకులు కొట్టబడినవాడే, తల మీద మొలక్రీడు పడబడే, దానిని బలితో పడి చంపాలంటాడు. కనుక ఆ చంపబడిన విధానాన్ని మనం చూస్తే ఆ యొక్క వేదంలో చెప్పబడినటువంటి మాట యేసుక్రీస్తు వారు నెరవేర్చారు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం. కనుక ఆయన సిలువను మనం చూస్తున్నాం, ఆయన చిందించిన రక్తం. కనుక ఏమంటది, ధవలవర్ణుడు రక్తవర్ణుడు అంటాడు, ధవలవర్ణుడు రక్తవర్ణుడు. కనుక వైట్ అండ్ రెడ్డి, తెల్లనివాడు ఎర్రనివాడు, తెల్లనివాడు ఎర్రనివాడు. సో ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ ఇస్ హియర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఎవర్ యంగ్, ద ఏన్షియంట్ ఆఫ్ ఏజెస్. ప్రకటన గ్రంథకర్త చూస్తున్నాడు కదా, ఆ యొక్క ఎవరట, ఇదిగో మహావృద్ధుడు ఒకటి నేను సూచితేనే అంటాడు. ఎలా ఉన్నాయి ఆయన యొక్క తల వెంట్రుకలు, ఎలా ఉంది ఆయన యొక్క రూపం అని అంటే ఎంతో పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తిని వర్ణించి చెప్తాడు. ఆ మొదటి అధ్యాయం అనుకుంటా కదా మనం చూసాం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వరకు చూసాం. కనుక ఎంతో వర్ణించి చెప్పాడు. ఎవరి రేటే ద ద ఏన్షియంట్ ఆఫ్ డేస్, ఆ యొక్క యుగముల పూర్వం ఉన్నటువంటి వ్యక్తిన ఈయన ఇప్పుడు ఎలా ఉన్నాడట? యాజ్ ద ఎవర్ యంగ్ వైట్ ఇన్ హిజ్ వర్జిన్ ప్యూరిటీ, వైట్ ఇన్ హిజ్ వర్జిన్ ప్యూరిటీ. ఆ యొక్క కన్యాత్వము అని అంటాం కదా, వర్జిన్ అని అనగానే కన్యక అంటాం. సో వర్జిన్ ప్యూరిటీ, నిష్కలంకమైనటువంటి స్థితి, నిష్కలంకమైన స్థితి. దానినే ఆ యొక్క 14వ అధ్యాయంలో చూస్తాం. 1,44,000 మంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తాం. 1,44,000 మంది. ఎవరు వీరంటే వీరు అనిందులు, వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు స్త్రీ సాంగత్యమును ఎరుగనటువంటి వారు. సో హూ ఆర్ దే అంటే ప్యూర్ వర్జిన్స్, నువ్వు నిష్కలంకమైనటువంటి కన్యకలు లాంటి వారు, నిష్కలంకమైనటువంటి యవనస్తులు వారు. కనుక ఇలాంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నిష్కలంక యవనత్వం, సదాకాలం ఉండేటువంటి యొక్క యవనత్వం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వైట్ ఇన్ హిస్ వర్జిన్ ప్యూరిటీ. కనుక దీనిని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు అలాగే ఉంటాడు కదా, దావీదు గారు అలాగే ఉంటాడు. ఎదుగో సౌలు ముందుకు తీసుకొచ్చినప్పుడు అతడు ఎర్రని వాడు రూపసి అన్నట్టు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 42 వచ్చిన దగ్గర మనం చూస్తే అతడు ఎర్రని వాడు రూపసి అంటే వెరీ బ్యూటిఫుల్ యంగ్ బాయ్, వెరీ బ్యూటిఫుల్ యంగ్ చాప్. సో ఈయన ఎవరికి పోల్చబడ్డాడు అని అంటే ఎవరైనా అంటే ఇవ్వండి పలానా ఆయన మనోడు ఆయనలాగా లేడు అని అంటాం చూస్తారా. ఇది అలాగే ఉంది ఇక్కడ. ఇవి పలానా ఆయన మనోడు ఆయనలాగా లేడా అని అంటాం కదా, ఇది అలాగే ఉంది ఇక్కడ. దావీదు గారు మనోడు సౌలు దగ్గర నిలబడినప్పుడు దావీదు గారు ఎంత ఎర్రని రూపసి వాడు, ఎదుగో ఈయన అలాంటి వాడే. అందుకనే దావీదు సంతానం అన్నాం, అందుకనే దావీదు సంతానం అని చెప్పబడింది. దావీదు కుమారుడా అని పిలువబడ్డగల కారణం అది. కనుక దీనిని మనం ఆలోచన చేసినప్పుడు ఆ సౌలు దగ్గర నిలబడినటువంటి యవనుడైనటువంటి దావీదు యొక్క సౌందర్యం ఎంత గొప్పదో, తన మనవడు గారి యొక్క సౌందర్యం కూడా అంతే గొప్పది. మన ప్రభు వారి యొక్క సౌందర్యం కూడా అంతే గొప్పది. సో హిజ్ స్పాట్లెస్ మ్యాన్హుడ్ అది చూశాడు. 1వ అధ్యాయం 14 వచ్చిన వరకు చూసాం కదా. హిజ్ స్పాట్లెస్ మ్యాన్హుడ్, మహిమ గల రూపాన్ని చూశాం. ఆ మహిమ గల రూపాన్ని ఇప్పుడు సంఘం వర్ణిస్తున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉన్నాడట? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని శిరస్సు అపరంజి వంటిది. కనుక సౌలుని రాజుగా ఎంపిక చేసినప్పుడు ఆల్రెడీ గాడ్ హ్యాస్ టోల్డ్ శామ్యూయల్ టు అనాయింట్ సౌల్. కానీ ఈయన పని అప్పచెప్తే వద్దని పారిపోయాడు ముందే. తర్వాత ఎత్తుకొని తీసుకొచ్చి నిలబెడితే ఎక్కడ ఉన్నాడంట, ఎలా ఉన్నాడంట? భుజముల పై నుండి పైకి అందరికంటే ఎత్తుగా ఉన్నాడట. అందరిని ఇలా పెట్టి చూస్తూ ఉంటే ఒక హైట్ మ్యాన్ కనబడుతున్నాడు అక్కడ. ఎవరంటే సౌల్. కనుక ఎంపిక చేయబడిన వారందరూ నిలబెట్టి వారి మధ్య ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనబడుతున్నాడు సౌలు మహారాజు. ఈయన 10,000 మంది పురుషులలో గుర్తించగలిగినటువంటి వాడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి వాడు. అతని శిరస్సున అపరంజి, లేదంటే అతని శిరస్సు ప్యూర్ గోల్డ్ అనేటువంటి మాట మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హీ స్పాట్లెస్ మ్యాన్హుడ్, ఏ చీఫ్ అమాంగ్ ద 10,000. 10,000 మంది పురుషులలో ఆయన మనం గుర్తించవచ్చు అంటాడు. ఏ బ్యానర్డ్ ఆర్ అమాంగ్ ఏ మైరేట్, ఏ లీడర్ ఆఫ్ 10,000 వారియర్స్. 10,000 మంది శూరులను నిలబెడితే వారిలో ఈయనను గుర్తించవచ్చు. 10,000 మంది పురుషులను నిలబెడితే వారిలో ఈయనను గుర్తించవచ్చు. ఎందుకు అంటే ఆయన శిరస్సు మీద అపరంచి, ఆయన శిరస్సు ఒక బంగారం, ఆయన శిరస్సు ఒక బంగారం అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పూర్వం మనం జ్ఞాపకం చేసుకునేది 4వ అధ్యాయం కదా. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే
సంఘాన్ని ఆయన ఎలా వర్ణించాడు అని అంటే, ఇదిగో నీ ముసుగు గుండా నీ కన్నులు కనబడుతున్నాయి, అవి గువ్వ కన్నులే, అవి తేటగా ఉండేటువంటి కన్నులు, అంటే ఇన్నోసెన్స్. ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూసాం. 4వ అధ్యాయంలో యు ఆర్ ఫెయిత్, యు ఆర్ మై బెలవెడ్, యు ఆర్ ప్లెజెంట్, యు హ్యావ్ ద ఐస్ ఆఫ్ డవ్, యు ఆర్ ఎ లిల్లీ అమంగ్ ద థ్రాన్స్ అని చెప్పి ఆమెను ఎలా పొగిడాడో ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గోవు కన్నుల వల్లే కనబడుతున్నాయి అని చెప్పి వరుడు వధువును ఎలాగ ఆ 4వ అధ్యాయంలో పొగిడాడో, ఇక్కడ ఈ 5వ అధ్యాయం చివరికి వచ్చినప్పటికి వధువు సంఘం కూడా ప్రియుడైనటువంటి యేసును పొగుడుతున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా ఉన్నాడట ఆయన? 10,000 పురుషులలో అతడు గుర్తించి 10,000 మంది పురుషులు కూడా అతన్ని గుర్తించవచ్చు. దాన్ని నేను అందాం అనుకున్నాను. ఈ పాట విశ్రాంతం గారు పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడు అంటే పోయినసారి నేను చెప్పాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో, ఇదిగో ఇశ్రాయేలు రాజు యెహోవా దేవునికి మధుర గీతములు, ఇశ్రాయేలు స్తోత్రగానము గీతములను మధురగానం చేసిన గాయకుడగు దావీదు యొక్క దేవోక్తి అని అంటాడు, లేత గడ్డి వలె. ఎలా ఉన్నాడంట? అతడు లేత గడ్డి వలె సుకుమారంగా ఉన్నాడు అంటాడు. సో హీఈస్ లైక్ జస్ట్ లైక్ ఎ టెండర్ గ్రాస్. అప్పుడే పుడుతున్నటువంటి లేత గడ్డి ఎంత మృదువుగా అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి వాడు. ఎలా ఉన్నాడు అంటే, ముఖం పగలగొట్టబడింది, చెంపలు దెబ్బలు కొట్టబడి, జుట్టు పెరిగివేయబడింది. ఇవన్నీ కూడా అప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇప్పుడు మరొకసారి మనం చూసినట్లయితే, అతని శిరస్సు అపరంచట, అతని నేత్రములు నదీ తీరమున గువ్వల వలె ఉన్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె ఉన్నవి. అనగా ఆ నదీ తీరంలో అవి ఉన్నప్పుడు మనకు తెలుసు, వాటర్లో అవి ఒకసారి ఎలా మునిగి లెగిసినప్పుడు వాటి యొక్క సిల్వర్ కలర్ యొక్క ఫెదర్ మీద నుంచి ఆ డ్రాప్స్ పడి అవి లేచినప్పుడు ఎంత అందంగా అలంకారప్రాయంగా ఉంటాయో, అంతటి సౌందర్యవంతుడిగా ప్రభువారి యొక్క కన్నుల గురించి మరలా సంఘం చెప్పుకుంటుంది. ప్రభువారి యొక్క కన్నులను గురించి సంఘం చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. ఇక్కడ 4వ అధ్యాయం కూడా మనం చూసినట్టున్నాం కదా. ఈ యొక్క నీ పెదవులు ఎరుపు నూలును కలిగి ఉన్నవి. ఎరుపు నూలు దారం గురించి మనం మాట్లాడుకున్నాం. నీ తల వెంట్రుకలు ఎక్కడున్నాయంట? గిలాదు పర్వతం మీద మేక మందలను పోలి ఉన్నవి. గిలాదు పర్వతం మీద మేక మందలను పోలి ఉన్నవి అని చెప్పి ఆమెను ఎలాగ వర్ణించాడో అదే వర్ణన ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. నీ పలు వరుస కత్తిరి వేయబడినది. ఇవన్నీ కూడా సంఘాన్ని ఆయన ఎంతగా పొగిడాడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ సంఘం అతనే పొగుడుతుంది. హిజ్ హెడ్ అంటాడు. హిజ్ హెడ్ అపరంచి అంటే టోటల్ గా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పర్సనల్ బ్యూటీ యునైటెడ్ విత్ కింగ్లీ మాజెస్టీ. పర్సనల్ బ్యూటీ యునైటెడ్ విత్ కింగ్లీ మాజెస్టీ. కనుక దావీదుకి ఆ వైభవం ఉంది, సొలొమోనుకి ఆ వైభవం ఉంది. ఈ రెండింటిని మనం పోల్చి చూసుకుంటే, దావీదు యొక్క కుమారుడుగా, ఒక రాజుగా, సౌందర్యవంతుడిగా దావీదు ఎలా ఉన్నాడో, ఒక రారాజుగా, అధిక సుందరుడుగా ప్రవైనటువంటి యేసు వారు ఉన్నారు అనేది మనం చూస్తే, సో ద పర్సనల్ బ్యూటీ, రాజరికంలో వంశపారపర్య రాజత్వంలోకి వచ్చిన వారిని చూస్తే తండ్రి అంత అందంగా ఉండకపోవచ్చు, తండ్రి అంత వైభవాన్ని కలిగి ఉండకపోవచ్చు. సొలొమోను తర్వాత రెహబామును మనం చూస్తాం. సో ఇట్ వాస్ సో డిఫరెంట్. సొలొమోను ఎక్కడ, రెహబాము ఎక్కడ. కానీ ఇక్కడ ప్రభువాన్ని మనం చూసినట్లయితే దావీదుతో పోల్చుకుంటే దావీదు గొప్పవాడు. సారీ,
దావీదు గొప్పవాడే కానీ ప్రభువారి యొక్క వర్ణ ఇంకా గొప్పదిగా మనం చూస్తాం. ఈ యొక్క చూద్దాం ఒకసారి 8వ కీర్తన 11వ వచనం చూద్దాం ఒకసారి. ఏం రాయబడింది చూద్దాం. సారీ, తప్పింది. సో ఈ యొక్క పర్సనల్ బ్యూటీని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత రెఫరెన్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే, క్రీస్తులో తక్కువ అనుభవం ఉన్నవారు క్రీస్తు యొక్క సంపూర్ణతను ఎరగలేరు అని దానిని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆమె వర్ణిస్తుంది అని అంటే, క్రీస్తులో తక్కువ అనుభవం ఉన్న వారు క్రీస్తు యొక్క సంపూర్ణతను ఎరగలేరు. కాబట్టి ఈ యొక్క వర్ణన ఇక్కడ అవసరమైనది. సో డివైన్ గ్లోరీ మేక్స్ హిమ్ ట్రూలీ లవ్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్ హూ ఆర్ ఎన్లైటెడ్ టు డిసర్న్ స్పిరిచువల్ థింగ్స్. ఈ యొక్క మహిమ, దిస్ డివైన్ గ్లోరీ మేక్స్ హిమ్ ట్రూలీ లవ్లీ. ఈ యొక్క వర్ణన అంతా కూడా చూసినట్లయితే మన తర్వాత నెమ్మదిగా చూద్దాం. ఈ వర్ణన అంతా మనం చూసినట్లయితే ఆయన కన్నులు, ఆయన చేతులు, ఆయన కాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి కదా. దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉందంట, నిజంగా అపురూపమైన వాడు, ఆయన నుండి ఆత్మీయ సంగతులు తెలుసుకోవాలి, వెలిగించబడాలి అనే వారందరికీ కూడా ఆయన రూప సౌందర్యం ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క కనులు, క్రీస్తు యొక్క కనులు ఒకటి. ఆయన డౌతో పోల్చాడు, ఈమె కూడా ఆయన డౌతో పోల్చాడు. ఆమె కనులు పావురూపు కనులే, ఈయన కనులు కూడా పావురూపు కనులే. కనుక ఏమైంది అంటే, ఇద్దరికి ఉన్నటువంటి సమానత్వం ఏమిటి అని అంటే శ్రమలు. ఇద్దరికి ఉన్నటువంటి సమానత్వం ఏమిటి అని అంటే శ్రమలు. సో దే ఆర్ ఇన్నోసెంట్. కనుక నిర్మలత్వం ఉంది వారిలో, వధువు సంఘంలో నిర్మలత్వం ఉంది. కనుక ఈయన ప్రియురాల నీ కన్నులు గోవు కన్నులు అన్నాడు. వధువు సంఘంలో శ్రమలు కన్నీరు ఉన్నాయి, కనుక ప్రియురాల నీ కన్నులు గోవు కన్నులు అన్నాడు. ఇక్కడ ప్రియుడ నీ కన్నులు గోవు కన్నులు అంటుంది. ఏమంటే నిర్మలమైనటువంటి కన్నులు కలిగిన వాడు ఆయన, నిర్మలమైనటువంటి కన్నులు కలిగిన వాడు, జాలి కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆయన. అందుకోసం ప్రజలను చూచినప్పుడు, వారి రోగములు, వారి వ్యాధులు, వారి బాధలు ఇవన్నీ కూడా చూసినప్పుడు యాస్ కంపాషన్, వారి మీద జాలి పడినటువంటి దేవుడు. సో ఈ దయార్థ హృదయంతో నిండినటువంటి వాడు. కనుక ఆ యొక్క ఇన్నోసెన్స్, ఆ యొక్క ప్రేమ, దయార్థ హృదయం కనపడుతూ ఉంటుంది. ప్లస్ ఈయన కూడా కన్నీరుంది, ఈయన కన్నులో కూడా నీరుంది. ఏం కన్నీరు ఉంది అని అంటే హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయం చెప్తాడు, 7వ వచనం కదా, రోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగలిగిన వారికి యాచన చేశాను. సో అక్కడ సంఘము శ్రమల్లో ఉండి ఏడ్చింది, ఈయన వారిని రక్షించేటువంటి విధానంలో ఈయన కన్నీరు కాల్చాల్సి వచ్చింది. ఇద్దరి యొక్క గుణ లక్షణాలు ఒకటే. ఎందుకు ఆమె అంత సుందరి అంటే క్రీస్తులో నుండి వచ్చినది కనుక. ఈ యొక్క పోలికలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘం యొక్క పరిస్థితి అది. కనుక హిస్ చిక్స్ ఎలా ఉన్నాయంట చూద్దాం ఒకసారి. ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిలు, ఉన్నత భూభాగములు. ఆయన చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంట, పరిమళ పుష్ప స్థానములు. ఏమైంది 50వ అధ్యాయంలో మనం చూస్తాం యెషయా గ్రంథములు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటేని. నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటేని. నన్ను కొట్టు వారికి నా ముఖమును లేదా వీపును అప్పగించి తిని, చెంపలు పెరికి వేయ వారికి నన్ను అప్పగించుకుని అంటాడు. కనుక పెరుగుతూ ఉంటే కొట్టుకోండి అన్నాడు ఆయన. కొడతా ఉంటే ఆయన కొడుతున్నారు, నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పమంటారు. సో ద మాకరీ యూ కెన్ సీ ఇన్ ఆల్ ద లాస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద 4 Gospels. ఈ 4 సువార్తలు కూడా హౌ హీ వాస్ మాక్డ్, ఇన్సల్టెడ్,
హ్యూమిలియేటెడ్ అని వీటిని నా 4 సువార్తికులకు రాశారు. సిలువ వేయబడేటప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు, పిలాతు దగ్గర హేరో దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలాగ ఎగతాళి చేయబడ్డాడు, ఎలా చేయబడ్డాడు అనేది మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆయన యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, ఈమెను వర్ణిస్తుందంటే నీ చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు. ఆమె చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి అన్నాడు, ఆమె చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, మరలా 4వ అధ్యాయానికి వెళ్తే మనకు కనపడుతుంది. సో ఆమెను ఈయన పొగిడాడు, ఈమెను ఆయన పొగుడుతుంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉందంట, ఏ సీట్ ఆఫ్ బ్యూటీ విత్ అరోమాటిక్ హెర్బ్స్, రకరకాలైనటువంటి ఫ్లవర్స్, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే పరిమళించేటువంటి పుష్పాల యొక్క ఆ యొక్క తోట ఎలా ఉంటుందో ఈయన యొక్క చెక్కిళ్ళు అలా ఉన్నాయి అంట. ఈయన యొక్క చెక్కిళ్ళు అలా ఉన్నాయి అంట. అలాగే హిస్ హ్యాండ్స్, ఆయన పెదవుల గురించి కూడా చెప్తాడంట. నీ పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసం వలె అవి పరిమళించు. ఆమె పెదవుల గురించి చెప్పాడు కదా, ఎర్రని నూలు వలె ఉన్నవి అంట. ఎర్రని నూలు వలె ఉన్నవి. ఏమి అంటది, నీ పెదవులు పద్మములు వంటివి, నీ పెదవులు పద్మలు అంటే. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆమెను ఎంతగా వర్ణించాడో, సో ఆల్సో సంఘం ప్రభువును వర్ణిస్తున్న విధానం మనం చూస్తే హిస్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయంట, రిచ్లియర్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. తర్షీషు రత్నభూషణమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. ఏముందయ్యా నీ చేతుల్లో, ఏముంది నీ చేతుల్లో అంటే 2 మేకులు కొట్టి వచ్చారు. ఇప్పుడు కూడా అవి అలా కనపడతాయట. ఒకవేళ మన పరలోకి వెళ్ళినాక మన ప్రభు ఎక్కడ ఉన్నాడు అని చూసుకుంటే ప్రభు యొక్క హస్తాలు ఇంకా గాయములతోనే ఉంటాయట, రక్తాన్ని కార్చేటువంటి ఆయన చేతులు. కానీ అవి ఎలా వర్ణించింది అని అంటే స్వర్ణగోళముల వలె ఉండవు. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అంటాడు. సో నెక్ టు బెల్లీ వైట్ అండ్ బ్లూ, ఏ పీస్ ఆఫ్ ఐవరీ వర్క్మెన్షిప్ ఓవర్లేడ్ విత్ సఫైర్స్. ఏనుగు దంతంతో చేయబడి రత్నములతో పొదగబడినటువంటి, ఏనుగు దంతంతో చేయబడి రత్నముతో పొదగబడినటువంటి విధానం, నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ఫ్రమ్ నెక్ టు హిస్ బెల్లీ, లోయర్ బెల్లీ. ఎంత వైభవం, ఎంత వైభవం. తర్వాత ఆయన కాళ్ళు గురించి చెప్తాడు, మేలిమి బంగారు మట్లు, మేలిమి బంగారు. నెబుకద్నెజరు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చూసినటువంటి దర్శనం అది శిరస్సు మాత్రమే, కానీ కాళ్ళకు వచ్చినప్పుడు ఏమైపోయింది, సగం మట్టి సగం ఇరు, సగం మట్టి సగం ఇరు. సో పాదాలు వచ్చినప్పుడు మట్టి, అందుకని ఒక రాయి వచ్చి దాని మీద పడగానే విగ్రహం మొత్తం కూడా తుత్తి నీళ్ళు అయిపోయింది. ఒక రాయి వచ్చి పడగానే విగ్రహం అంతా కూడా ఏమైపోయింది, తుత్తి నీళ్ళు అయిపోయింది. అంటే బేస్లెస్ కింగ్డమ్. బంగారం బాగా కనపడుతుంది తల మీద, వెండి, ఇత్తడి, ఇనుము, పాదాలు మట్టి. అనగా పునాది గట్టిదిగా ఉండాలా, పునాది గట్టిదై ఉండాలా. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆయన శిరస్సాపరించి, బట్ ఆయన కాళ్ళు వచ్చి ఎలా ఉన్నాయి చూడండి, మేలిమి బంగారు మయమంట్లో ఉన్నాయి. కనుక ఈ మేలిమి బంగారం ఎలా ఉందట, నిలిపిన చలువు రాతి స్తంభం వలె ఉన్నవి, నిలిపిన చలువు రాతి స్తంభం వలె ఉన్నవి. సో హిస్ లెగ్స్ దేనికి గుర్తంటే స్ట్రెంగ్త్ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్, స్థిరత్వానికి బలానికి సూచనగా ఇక్కడ పోల్చబడి ఉన్నది. స్థిరత్వానికి బలానికి అక్కడే ఉన్నాయి ఇనుప కాళ్ళు, మట్టి పాదాలు. కనుక విగ్రహాంతో కూడా పగిలిపోయింది. అందుకంటాడు పరలోకం నుండి దిగి వచ్చిన రాజ్యం ఇది, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రాజు ఈయన, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు రాజుగా పరిపాలన చేయు దేవుడైన, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు రాజుగా పరిపాలన చేసేటువంటి దేవుని యొక్క వర్ణన ఇది. సో మీ దేవుడు ఏమిటి అంటే
ఇప్పుడు మనందరం కూడా ధైర్యంగా చెప్పొచ్చు, దిస్ ఈస్ మై గాడ్, దిస్ ఈస్ మై గాడ్. సంఘం వర్ణించినటువంటి ఈ పురుషుడే మా దేవుడు, శాశ్వత కాలం శాశ్వత కాలం వరకు రాజ్యం ఏలువాడు అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఉన్నది. మరి ఆయన యొక్క నోటిని గురించి చెప్తాడు చూడండి చివరిలో, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. అతని నోరు అతి మాధురం. ఏముంది ఆ మాధుర్యం? ఎన్ని సంవత్సరాలు వింటున్నారని వాక్యాన్ని, ఎంతమంది సేవకులు చెప్తున్నారని వాక్యాన్ని, ఈ పరమగీతాన్ని ఎంతమంది చెప్పుకుంటారండి? ఈ తర్వాత ఎంతమంది చెప్తారు? ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఎంతమంది నోటిన్నా ఈ వాక్యం కంటే మధురమైనది ఏది కూడా లేదు. ఈ మధురమైన వాక్యాన్ని లోకానికి అందించినటువంటి మధురమైనటువంటి నోరు అది. ఆయన నోరు తెరిచి లాగున మాట్లాడసాగాను, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు అని మొదలుపెట్టి 5, 6, 7 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్పి పరలోకపు సంగతులు మొట్టమొదట భూమి మీద పలికినటువంటి వ్యక్తి, భూమి మీద పలికినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు. నో వన్ నోస్ హౌ ద హెవెన్ విల్ బి. పరలోకం అంటే ఎట్లా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. పరలోక సంగతులు ఏమిటో ఎవరికి కూడా తెలియదు. పరలోకం అంటే ఇట్లా ఉంటుందని మొట్టమొదట 2000 సంవత్సరాల క్రితం ఇదిగో లోకానికి పరిచయం చేసిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అది సంఘం చెప్తుంది, అతని నోరు అతి మాధురం. సో ఆల్ ఓవర్ శిరస్సు నుంచి పాదం వరకు, ఇందాక చూసాం కదా, నీ యొక్క హెయిర్ ఎలా ఉందంట, నల్లని నొక్కులుగా ఉండేటువంటి అంటాడు, నల్లని నొక్కులుగా కనబడుచున్నవి. 11వ అధ్యాయం చివరి వచనంలో కాకపక్షాలు అంటున్నాడు ఆయన, కృష్ణ పక్షాలు. కనుక ఏంటంటే ఆ యొక్క బ్లాక్నెస్. సో వాట్ ఇట్ షోస్ అంటే ద ఫర్ ఎవర్ హీస్ యంగ్. ఎలా కనపడతాడు ప్రభు వారంటే మహావృద్ధులాగా కనపడ్డాడు అని చెప్తున్నాడే. ఇక్కడ దీనిని మనం పోల్చి చూసుకున్నట్లయితే బ్రదర్ డీజెస్ దినకర్ ఒక మాట చెప్తారు, పరలోకానికి వెళ్ళినావా అందరూ కూడా, మనం 60 ఏళ్ళకి చచ్చిపోనివ్వండి, 70 ఏళ్ళకి చచ్చిపోనండి, 80 ఏళ్ళకి చచ్చిపోనండి, 100 ఏళ్ళకి చచ్చిపోనండి, వారు 30 ఏళ్ళ వయసులో ఎలా ఉన్నారో అలా ఉంటారు అని చెప్పాడు. ఎవ్రీవన్ చిన్నపిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ దే విల్ బి బ్రాట్ అప్ అప్ టు 30 years. దేవదూతల సమక్షంలో ఉండి దేవదూతల చేత పెంచబడి చిన్నపిల్లలు చచ్చిపోయినప్పుడు చాలా మంది బాధపడతారు కదా. సో మనకంటే రిలీజన్ అంటే ఏంటో తెలుసు. ఇన్ ఎనీ రిలీజన్ ఇఫ్ ద చైల్డ్ డైస్, పిల్ల చచ్చిపోయింది అనుకోండి, 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే దే నెవర్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి వారికి ఏమి తెలియదు. సో దేవదూతలు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని వచ్చి. ఎప్పుడైతే దేవదూతలు తీసుకెళ్లారో 6 నెలలకు చచ్చిపోని, సంవత్సరాలు చచ్చిపోని, 5 ఏళ్ళకి చచ్చిపోని, 10 ఏళ్ళకి చచ్చిపోని, 30 ఏళ్ళు వచ్చే వరకు వారు పెంచబడుతున్నారు దేవదూతల చేత. దేవుడు కూర్చున్నటువంటి సంగతులు నేర్పించబడుతున్నాయి. దేవుని కూర్చున్నటువంటి సంగతులు వారికి నేర్పించబడుతున్నాయి. సో అక్కడ వారు ఆత్మీయ పోషణ పొందుకున్న వారే at the age of 30 they will be sent. పరలోకానికి పంపబడతారు. అంటే అప్పుడు దాకా ఒక విభాగంలో ఉంటున్నారు. పరలోకంలో ఒక అంతస్తులో బోధనలు నేర్చుకుంటారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు, దేవదూతల చేత పోషించబడుతూ బోధించబడుతున్నటువంటి స్థితిలో ఉంటున్నారు. కనుక we should not worry about that such children, those who are died at the age of చిన్నపిల్లలుగా చనిపోయిన వారి గురించి మనం బాధపడక్కర్లేదని. తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, అది వేరే విషయం. కానీ వారి ఆత్మీయ జీవితాలకు వచ్చేటికి సంతోషించాలి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. వారు ప్రభువుతో కూడా ఉన్నారు కాబట్టి 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా, ఆ యుక్త వయసు వచ్చే వరకు కూడా వారు పోషించబడతారు ఆత్మీయంగా. అప్పుడు ప్రభు దగ్గరికి పంపబడతారు. వీళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కనుక వీళ్ళు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. కానీ 30 years ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. కాబట్టి మన ప్రభు ఆ యొక్క పరిచర్యకు వచ్చినటువంటి కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30 సంవత్సరాలు. మన ప్రభు పరిచర్యకు వచ్చిన కాలం 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు
యోర్దాను నది తీరంలో బాప్తిసం పొందినటువంటి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి ఆ దినం ఎలా ఉన్నదో యేసయ్య నిత్యత్వం కూడా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ హీ విల్ బి లైక్ దట్. అంతే, ఇంకా మార్పులేదు. అత్యున్నత సింహాసనంలో కూర్చున్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్థానంలో సింహాసనాసనున్న దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఇదిగో యోర్దాను నది తీరంలో బాప్తిసం పొందినటువంటి యేసు ఎలా ఉన్నాడు అలా ఉంటాడని దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏమేమంటుందో చూడండి. చివరిగా ముగింపిస్తా. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతనే, ఇదిగో ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నేను వర్ణించానే, ఆ వర్ణన కలిగిన వాడే నా ప్రియుడు, ఆ వర్ణన కలిగిన వాడే నా స్నేహితుడు అని చెప్పి ఏమంటుందంట, ఐఎమ్ ట్రాన్స్పోర్టెడ్ విత్ లవ్ టు సో ఎక్సలెంట్ ఏ పర్సనేజ్. ఐఎమ్ ట్రాన్స్పోర్టెడ్ విత్ లవ్ టు సో ఎక్సలెంట్ ఏ పర్సనేజ్. ఇది మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతోటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిలోనికి, అనగా ఎవరిలోనికి? క్రీస్తులోనికి నేను బదిలీ చేయబడిన వాడినై ఉన్నాను, బదిలీ చేయబడిన దాన్నై ఉన్నాను. హౌ యు గాట్ దట్ కైండ్ ఆఫ్ సుందరత్వం? హౌ యువర్ ఫెయిర్? ఎలాగో జరిగింది నీకు, నువ్వు ఎలా సుందరి అయ్యావు అనంటే ప్రేమ చేత. ప్రేమ చేత ఇదిగో అత్యున్నత స్వరూపమైనటువంటి క్రీస్తులోనికి నేను పంపబడ్డాను. ఐ వాస్ ట్రాన్స్పోర్టెడ్, ఐఎమ్ ట్రాన్స్పోర్టెడ్. నేను పంపబడ్డానంట. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడ్డానంటే నిర్మలతమైన అత్యున్నతమైన క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నేను పంపబడిన దాన్ని అయి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యధ్యానం చేస్తున్నాం. మనం అంతా స్టేట్, మనం ప్రేమ చేత మరి దేని చేత వెళ్ళలేం దేవునిలోనికి. దేవుని యొక్క స్వారూప్యంలోనికి దేని చేత కూడా మనం వెళ్ళలేం. కేవలం ప్రేమ చేతనే. ప్రేమ చేత ఆయన నేను నన్ను జయించాడు, ప్రేమ చేతనే మనం ఆయనలోకి వెళ్ళగలం. అట్టి ప్రేమ కలిగిన వారమై ప్రభు స్వారూప్యం అందుకొని ప్రభుతో నిత్యం ఉండలాగున్నాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండను కాక. ఆమేన్. మరి ఎవరో ఒకరు అర్జెంట్గా ప్రార్థన చేస్తే మనం ముగించేస్తాం. థ్యాంక్ యూ. చేయడమా, టైం అవుతుంది. అమ్మా చేయండి, ఎవరో ఒకరు. ఎందుకు ఆలోచించారు? చూడండి, ఎవరు రాపు చేసేయండి. మహోన్నతుల మా ప్రభా, ప్రేమలు మా తండ్రి, కృపలు మా ప్రభా, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన ప్రభా, నా తండ్రి, అయ్యా సంఘం కొరకునైనా, అయ్యా నా తండ్రి మీరు నేను పంచిన తండ్రి ప్రభా ప్రేమను బట్టినైనా, అయ్యా నీ కృపను బట్టి నా తండ్రి, యేసయ్యా మీ పాదముల యొద్ద నా తండ్రి మరి ఒకసారి ప్రభా నా తండ్రి స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం బాబు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా శూలమితి నా తండ్రి ప్రభా, అయా నా తండ్రి నాయన ఏనైనా నా తండ్రి నాయన ప్రభా, అయ్యా నాయన తన సంఘస్థులను ప్రభా నా తండ్రి మీ నాయన ప్రభా జాడను గురించి అడుగుచున్నది ప్రభా. మీలో మమేకమైన నా తండ్రి ప్రభా, మీ స్వారూప్యంలోనికి మార్చబడి నా తండ్రి మీ ప్రేమను బట్టి నాయన ప్రభా మిమ్మల్ని కలిగిన సంఘంగా ఉంటుండగా, అయా సంఘంలో ఉన్న బిడ్డలుగా నా తండ్రి ప్రభా మేము నాయన ఈ లోకమును మాలో నుంచి నాయన తీసివేసుకుని ప్రభా, అయ్యా నిన్ను కలిగి ఉండి నాయన నీ ప్రేమను బట్టి నా తండ్రి నిన్ను హత్తుకొని ప్రభా, అయ్యా నీ స్వారూప్యంలోకి నా తండ్రి నన్ను మేము మార్చబడలాగా నాయన కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృప కొరకు మేలు కొరకు నా తండ్రి ప్రభా, అయ్యగారు నైనా ఒకసారి మీ పాసన్ని తీసుకుని వస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా బిడ్డ నా తండ్రి నాయన ప్రభా జలుబుతో బాధపడుచుండు కూడా నా తండ్రి నాయన ఆత్మీయాహారం నైనా ప్రభా మాకు అందించినైనా పోషిస్తూ ఉంటుండగా ప్రభా నిండార్లుగా దీవించండి, నిండార్లుగా ఆశీర్వదించండి ప్రభా. సమస్తమైన నా తండ్రి బలహీనతనైనా ఏ శ్రమ కొట్టువైన నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి నా తండ్రి. రేపటి దినాన్ని నా తండ్రి ప్రభా
ప్రభానైనా మరలానైనా నీ సన్నిధిలో వాక్య ధ్యానమునైనా నా తండ్రి నాయన బోధ చేయించుంటుండగా ప్రభా బిడ్డను బలపరచండి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఏడంతల ఆత్మనిచ్చి ప్రభా నా తండ్రి అయ్యా నాయన మాకు నైనా అనేక ఆత్మీయ సత్యములు బోధించుంటుండగా నా తండ్రి ప్రభా బలపరిచి స్థిరపరచమని నా తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం మీకు వందనాలు అయ్యా నా తండ్రి నీ కృపలో ప్రేమలు అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి బలపరచండి వేసే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా బిడ్డను దీవించండి నా తండ్రి మీకే స్తుతి మహిమగంత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం కుమారుని బట్టి నా తండ్రి కోడలను బట్టి మీకు వందనాలు ప్రభా ఫలభరితమైన జీవితాన్ని వరకు దాయిచ్చండి నా తండ్రి వర్క్ ప్లేస్ లో నెమ్మది క్షేమం సమాధానం దాయిచ్చండి అయ్యా కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆరోగ్యం శక్తి బలం దాయిచ్చండి తన చదువుల్లో ఉండండి ప్రభా అయ్యా బిడ్డ మంచి తీసి సబ్మిట్ చేయడానికి కృపను అనుగ్రహించండి బాబు అలాగే నా తండ్రి వివాహ విషయంలోనైనా వేలు చేయమని నా తండ్రి నీ పాదముల ఎదురు బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి నాయన తగిన కాలం నా తండ్రి ప్రభా ఆ బిడ్డ పక్షాన్ని నా తండ్రి కృపను అనుగ్రహించండి బాబు మీకు వందనాలు మా సంఘంలో నా తండ్రి ప్రతి ఒక్కనైనా ప్రభా నేను కుటుంబాన్ని ఎత్తుపట్టుచున్నాము తండ్రి మేలు చేయండి ప్రభా మేలు చేసే దేవుడు నా తండ్రి మీకు వందనాలు మంచి దేవుడా మీకు స్తోత్రములు అయినా కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయురారోగ్యం శక్తి బాగా దాయిచ్చండి నా తండ్రి అయ్యా సుఖజీవనంతో కూడిన సంవత్సరాల వరకు దాయిచ్చండి మీకు స్తోత్రాలు ప్రభా అలాగే నా తండ్రి నీ కృపలోనైనా ప్రభా నేను ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి శ్రీలమైతే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం తండ్రి సాయంకాలం దీవెనతో మమ్మల్ని నింపండి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా అయ్యా మీ వర్ణన నా తండ్రి ప్రభా అతి మధురము నాయన ప్రభా నిత్యమే ఏసయ్యా అయ్యా మీరు బోధించిన బోధనలు బట్టి ప్రభా మమ్మల్ని మేము నా తండ్రి నాయన దినదినము నా తండ్రి కడుక్కొని చెక్కుకొని ప్రభా నా తండ్రి నాయన ప్రభా నిన్ను నా తండ్రి తెలుగు ప్రతిక్షేపించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీకు స్తోత్రములు తండ్రి కృపకు చెప్పుకుంటున్నాము తండ్రి నీ కృపనైనా నా తండ్రి జీవము కన్నా ఉత్తమం ప్రభా అయ్యా నీ కృపలో మమ్మల్ని జీవింప చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా అయ్యా అమ్మగారిని దీవించి ఆశ్రయించమని నా తండ్రి నాయన మా కొరకు నా తండ్రి ప్రభా బిడ్డనైనా మొరపెట్టుచుంటుండగా నాయన నా తండ్రి నీ కృపలో ముద్ర వేసి భద్రపరచమని నా తండ్రి ప్రతిమలు ఆడుకుంటున్నాం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకొంచు రాత్రికాల దేవునితో మమ్మల్ని నింపమని తెలియజేసి మా ప్రతి ప్రార్థనలు మన్నించమనేసి నన్ను నా భర్త గారిని కూడా మీకే సమర్పించుకోవచ్చు కొద్ది ప్రార్థన త్వరగా రానైనా మా ప్రభును ప్రియకుమారుడైన జయనేసి శ్రేష్టమైన నామములో ప్రతిమిలు ఆడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. మహోన్నతుడైన మా దేవ ఈ సాయంకాల స్తుతులు మీకు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని అందరిని కూడా దీవించండి. మాతో ఏకీవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీవు 10,000 పురుషులలో గుర్తించబడిన వాడు అనగా లోకం పుట్టిన మొదలు లోకాంతం వరకు నీ వంటి వారు ఎవరు కూడా లేరు. ఆ ఆత్మీయ అంతస్తు కలిగిన వారు మాత్రమే ఇదిగో ప్రభా నీవు దేవుడు అని గుర్తించి ఇదిగో వారిని మీకు సమర్పించుకునేటువంటి వారై ఉన్నారు. అట్టి అంతస్తులోనికి మమ్మల్ని నడిపించి నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మా కొరకు దయచేసిన దేవా. ఇదిగో నిర్లక్ష్యంతో సంఘం ప్రభువును దూరం చేసుకున్న స్థితిని నేడు దినాన ఈ దినాన మేము జ్ఞాపకం చేసుకున్నాం కనుక తండ్రి అలాంటి దుస్థితి మా జీవితాలకు రాకుండా ఎదిగినటువంటి అంతస్తులో అంతవరకు కూడా కొనసాగేటువంటి స్థితిని మా కొరకు దయచేయమని మీ నామను బట్టి బ్రతలాడుకుంటున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరిని దీవించండి. రేపటి విశ్రాంతి దినం కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచండి. ఘనతా మహిళలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని వారి అక్కర్ల కొద్ది సహాయం చేసి బలపరచమని వారిని మీకు అప్పగించుకుంటూ ఈ రాత్రి దేవులతో మమ్మల్ని నింపమని ఘనతా మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికి మీకును కుటుంబాలకు సదా తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఆంటీ గారు వందనాలు, బావ గారు వందనాలు, అక్క వందనాలు, అయ్యగారు వందనాలు అయ్యగారండి, మేడం గారు వందనాలు, ఈశ్వర గారు వందనాలు, ఈశ్వర గారు వందనాలు, అమృత గారు వందనాలు, ఎఫ్సి గారు వందనాలు, హేమలత గారు వందనాలు, పుష్పరాజ్ గారు వందనాలు. ఇంకా రైట్, అందరికి వందనాలండి. చాలా ఇరిటేటింగ్ ఉంది.